సింపుల్గా చేసుకునే పల్లీ చాట్ అండి. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, అన్నీ రెడీగా ఉంటే. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్గా పిల్లలకు పెట్టేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ పల్లీలను నానబెట్టేసుకున్నాను. ఒక 2 అవర్స్ ముందే. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా ఎక్కువసేపు ఉడికించండి పల్లీలు. నేను ముందుగానే నానబెట్టిన కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటున్నాను. మీరు నానబెట్టకుండా డైరెక్ట్ చేస్తున్నట్లయితే ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. ఇక్కడ పల్లీలు అయితే ఉడికేసినాయి. ఇందులో వాటర్ లేకుండా వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం, ఒక జాలి గిన్నెలోకి. అలాగే ఉడికించినప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకోండి. వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం, వంపి పెట్టుకుందాం. అలాగే పోపు వేసేసుకుందాం అండి. పోపు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎటువంటి పోపు లేకుండా డైరెక్ట్ ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ వేసి తినేసేయచ్చు. పోపు అయిన తర్వాత పల్లీలను ఇందులోకి వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్టు, కారము మన టేస్ట్కు తగ్గ సాల్ట్, కారం వేసేసుకుందామండి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పల్లీలు ఉడికినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. అలాగే మీ దగ్గర ఏమైనా మసాలాలు ఉంటే కూడా యాడ్ చేయండి. ఇక్కడ పిల్లల కోసం కాబట్టి నేను మసాలా వేయట్లేదు. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే సన్నగా కట్ చేసిన టమాటాను, అలాగే ఒక నిమ్మరసంని కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకుందామండి బాగా. వీటిని సపరేట్గా స్టవ్ పైన పెట్టి వేయించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓన్లీ పోపు వేసుకుంటే మాత్రం సరిపోతుందండి. పోపు లేకుండా కూడా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసి తీసుకోవచ్చండి. ఈ పల్లీ చాట్ చాలా అంటే చాలా బాగుంటుంది.